ప్రయాగరాజ్లోని సంగం దగ్గర బుధవారం అర్ధరాత్రి దాదాపు 1:30 సమయంలో తొక్కిసలాట జరిగింది. మౌని అమావాస్య సందర్భంగా అమృత స్నానాల కోసం భక్తులు భారీగా తరలిస్తున్న సమయంలో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో 30 మంది చనిపోయారని, 60 మంది గాయపడ్డారని మహాకుంభ్ డీఐజీ వైభవ్ కృష్ణ తెలిపారు. గాయపడ్డ వారిని పోలీసుల ఆసుపత్రికి తీసుకెళ్తున్న దృశ్యాలు తొక్కిసలాట వీడియో ఫుటేజీల్లో కనిపిస్తోంది. తొక్కిసలాట్లో గాయపడ్డవారు ఆ ఘటనతో ఇబ్బంది పడ్డారు. కుంభమేళా ఏర్పాట్లపై విమర్శలు గుప్పిస్తున్నారు. తొక్కిసలాటపై వదంతులను పట్టించుకోవద్దని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కార్యాలయం ఎక్స్లో పోస్టు చేసింది. భక్తుల కోసం తగిన ఏర్పాట్లు చేయాలని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తొక్కిసలాట ఎలా జరిగిందంటే, ఢిల్లీకి చెందిన భక్తుడు ఉమేష్ అగర్వాల్ తొక్కిసలాట ఎలా జరిగిందనే దానిపై మీడియాతో మాట్లాడారు. ఘాట్ దగ్గరకు తాను వెళ్తున్న సమయంలో చాలా మంది పెద్ద సంఖ్యలో హడావిడిగా వెళ్లడాన్ని గమనించానని చెప్పాడు. కొంతమంది అమృత స్నానాల కోసం వెళుతుంటే మరికొందరు భక్తులు బారికేడ్ల దగ్గర నిద్రపోతున్నారు. ఆ సమయంలో స్నానాల కోసం వెళుతున్న భక్తులు బారికేడ్ల వద్ద నిద్రపోతున్న వారి కాళ్లు తగిలి కింద పడ్డారు. అలా కింద పడ్డవారు వెనకొస్తున్న వారికి తగలడంతో ఒకరి మీద ఒకరు పడ్డారు అని ఆయన వివరించారు. అమృత స్నానం చేసేందుకు తాను వెళుతుండగా అకస్మాత్తుగా ఓ గుంపు వెనక నుంచి తనను నెట్టిందని కర్ణాటకలో బెల్గాం నుంచి వచ్చిన భక్తురాలు విద్యాసాహు చెప్పారు. తాను కర్ణాటక నుంచి 60 మంది భక్తులతో కలిసొచ్చానని ఆమె అన్నారు. తనతో వచ్చిన వారిలో 5గురు ఇప్పటికీ కనిపించడం లేదని ఆమె తెలిపారు. అధికారులు తమను అంబులెన్స్లో ఆసుపత్రికి తీసుకెళ్లారని చెప్పారు. తాను, తన తల్లిదండ్రులు, పిల్లలు తొక్కిసలాట చిక్కుకుపోయామని మరో ప్రత్యక్ష సాక్షి జయప్రకాశ స్వామి చెప్పారు. హఠాత్తుగా భక్తుల సమూహం పెరిగిపోయిందని, కొందరు తనపై నడుచుకుంటూ వెళ్లిపోయారని ఆయన చెప్పారు. తొక్కిసలాట జరిగిన తర్వాత సంగం ఒడ్డున తమను నిలిపివేశారని, అప్పట్నుంచి తన బావ కనిపించడం లేదని చిత్రకూట్కు చెందిన ఇంద్రపాల్ చెప్పారు. తన బావ కోసం వెతికేందుకు సంఘటనా స్థలానికి వెళ్లానని, అక్కడ మృతదేహాలు పడున్నాయని తెలిపారు. మార్చురికి వెళ్లాల్సిందిగా అధికారులు తనకు సూచించారని ఆయన చెప్పాడు. అకస్మాత్తుగా తొక్కిసలాట జరిగింది. కదిలే చోటే లేదు. మేం చేతిలో పిల్లలను పట్టుకుని సహాయం కోసం అర్థించాం. చాలా మంది పిల్లల పరిస్థితి సీరియస్గా ఉంది అని తొక్కిసలాటను ప్రత్యక్షంగా చూసిన ఓ మహిళ భక్తురాలు పీటీఐతో తెలిపారు. మా అమ్మ తొక్కిసలాట్లో గాయపడ్డారు. అక్కడ పోలీసులు లేరు. మాకు సాయం చేసేందుకు ఎవ్వరు రాలేదు. కనీసం 40 మంది గాయపడ్డారు. మా అమ్మ సురక్షితంగా బయట పడ్డారో లేదో కూడా తెలీదు. పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది అని మధ్యప్రదేశ్ ఛతర్పూర్కు చెందిన భక్తుడన్నారు. మౌని అమావాస్య ప్రత్యేకత ఏంటంటే, మౌని అమావాస్య రోజు ఆచరించే అమృత స్నానానికి మతపరంగా చాలా ప్రత్యేకత ఉంది. లక్షల మంది ప్రజలు స్నానాలకు తరలిస్తారు. ఈసారి అమృత స్నానాలు త్రివేణి యోగ సమయంలో ఆచరించే అవకాశం వచ్చింది. దీంతో భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. హిందువుల నమ్మకం ప్రకారం త్రివేణి యోగా 144 సంవత్సరాల తర్వాత వచ్చింది. కుంభమేళాలో అమృత స్నానాలను అత్యంత పవిత్రమైనవిగా భక్తులు భావిస్తారు. దేశం నలుమూలల నుంచే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు వస్తారు. అన్ని అమృత స్నానాల్లోనూ మౌని అమావాస్యను అత్యంత ప్రత్యేకమైనదిగా భావిస్తారు. పవిత్ర నది ఆ సమయంలో అమృతంగా మారుతుందని భక్తుల విశ్వాసం.